హాయ్ అందరికీ వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. మేము ఒకసారి పెళ్లికి వెళ్ళాము. పెళ్లికి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసుకున్నాము. మా పిల్ల సైన్యం మీకు హాయ్ చెప్తున్నారు. సరదాగా వీడియోస్ తీసుకున్నాము. సో అన్నీ కలిపి ఈ వ్లాగ్ లో పెట్టేసి పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇచ్చి కామెంట్ రాయండి. నేను యాక్చువల్లీ షార్ట్స్ పెడదాం అనుకున్నాను, అందుకనే ఫంక్షన్ జరిగిన ప్రెమిసెస్ని తీసుకోలేదు. ఫంక్షన్ హాల్కి వెళ్ళగానే మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. బ్రేక్ఫాస్ట్లో అన్ని ఐటమ్స్ కవర్ చేశారు. వడ, ఇడ్లీ, ఉప్మా, పొంగలి ఉన్నాయి. ఇంకా దోశలు అయితే లైవ్ కౌంటర్ పెట్టారు. లైవ్ కౌంటర్లో బీట్రూట్, క్యారెట్ దోశలు కూడా వేశారు. బట్ మా గ్రీష్మ ఇక్కడ మామూలుగా దోశ తెచ్చుకుంది. ఇది గ్రీష్మ ప్లేటు. ఇందాక చూపించిన టిఫిన్ ప్లేట్ నాది. బ్రేక్ఫాస్ట్ చేశాక మేము ఫంక్షన్ హాల్కి వచ్చి కూర్చున్నాము. ఫస్ట్ మేము ఫ్రంట్ రోలో కూర్చున్నాను. సో ఏసీ చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఇంకా నేను స్టేజ్ దగ్గరగా కూర్చోలేకపోయాను. అందుకని వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. ఈలోపు మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు. సో తనతో పాటు కూర్చున్నాను నేను. జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోగానే ఇలా కూర్చోపెట్టి అక్షింతలు వేపించారు. ఈ అక్షింతలు వేపించడం చాలాసేపు పట్టింది. పెళ్ళి కదా, చాలామంది వచ్చారు. సో నేను ఎక్కువ జనాల్ని కవర్ చేయలేదు, మమ్మల్ని ఎక్కువ కవర్ చేసుకున్నాము. ఎందుకంటే మేము ఎక్కువ పెళ్ళి కంటే బయట తిరగడము, పక్కకి వెళ్ళడము, అటు వెళ్ళడము, ఇటు వెళ్ళడము, ఈ పిల్లల్ని పట్టుకోవడం సరిపోయింది మాకు. పిల్లలకు కూడా పెళ్లి తంతు జరుగుతూ ఉంటే కనుక వాళ్ళకి కూడా ఒక చోట కూర్చోడానికి బోర్గా అనిపించింది. ఇంకా వాళ్ళు కూడా పద్దాకలు తిరుగుతూనే ఉన్నారు ఎక్కడో దగ్గరికి. ఇంకా వాళ్ళని కాసేపు ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేము ఇలా వీడియోస్ తీసుకున్నాము. వీళ్ళు ఫ్రాక్స్, లంగా జాకెట్ వేసుకున్నారు కదా, ఇంకా పద్దాకల రౌండ్గా తిరగడం వీళ్ళ పని. ఇక్కడ ఫ్లవర్స్ చూపిస్తున్నారు కదా, అక్కడ ఫొటోస్ దిగాం మేము. ఇదిగోండి, ఈ ఎంట్రన్స్ దగ్గర ముగ్గురు 1 by 1 వస్తారంట. డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. చివరికి ఇంకా గ్రీష్మ ఫస్ట్ వచ్చేసింది, తర్వాత లిల్లీ, శాన్వి వచ్చింది. అటువైపు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇటువైపు మేము అల్లరి చేయడం జరుగుతూనే ఉంది. సో నేను మా వారి దగ్గరకు వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ అటు సైడ్ వెళ్ళి మా గ్రీష్మ వాళ్ళతో ఫొటోస్ దిగాను. మళ్ళీ పిల్లలందరూ కళ్యాణ మండపం పైనకి ఎక్కారు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. సో వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసుకొని కిందకు వచ్చేసారు. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు బోర్ కొట్టింది. సో మళ్ళీ మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి మళ్ళీ పిక్స్ తీసుకుంది, చిన్నమ్మాయి పిక్స్ తీసుకుంది. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని ఫ్లవర్స్ ఉంటే అన్ని ఫ్లవర్స్ ఇంటికి తీసుకొచ్చేసారు, ఆ ఫంక్షన్ హాల్లో వదిలేయకుండా. అవన్నీ రియల్ చామంతులు, చాలా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి. సో పిల్లలకు కూడా బాగా నచ్చేసి వాటిని ఇంటికి తీసుకొచ్చేసారు. ఇదిగోండి, వీళ్ళు ఇక్కడ ఫోటోలు దిగడానికి కుస్తీలు పడుతున్నారు. ముగ్గురు నేను అటు సైడ్ నిల్చుంటానంటే నేను ఇటు సైడ్ నిల్చుంటానని చెప్పి ఒకటే డిస్కషన్లు పెడుతూ ఉంటారు. డిస్కషన్లు పెట్టేపాటికి ఒకళ్ళ కోపం వచ్చిద్ది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. రెండో వాళ్ళ కోపం వచ్చింది. అలా 1 by 1 ఫోటోలు దిగకుండా, అనుకున్న పని చేయకుండా వచ్చేస్తారు. అదిగోండి, ఆ రెండో అమ్మాయి కోపం వచ్చింది. ఇప్పుడు మూడో అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి అక్కడ నిల్చున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రీష్మ కోపం వచ్చింది. గ్రీష్మ కోపం వచ్చి గ్రీష్మ పక్కకు వచ్చేసింది. అట్లా పూలకుండి దగ్గర ఇద్దరు కానీ ఒక్కరు కానీ మాత్రమే ఉన్నారు చివరికి ఫోటోలు దిగడానికి. ఈ ఫంక్షన్ వచ్చేసి మా అత్తగారి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మా ఆయన కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఆ మెమరీస్ అన్ని నాకు చెప్తున్నారు. సో మా ఆయన మెమరీస్ చెప్పడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పిల్లల్ని పక్కకు తీసుకొచ్చేసాను. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఆడుకోవడం మొదలుపెట్టారు. చూడండి, ఆ లంగాల్ని గిరా తిప్పుకుంటూ ఇంకా లంగాలతో ఆడుకుంటూ ఉన్నారు. చిన్నప్పుడు ఇట్లా లంగా జాకెట్ వేసుకొని అట్లా ఆడుకుంటూ ఉంటే భలే కనిపిస్తూ ఉంటుంది. అలా రౌండ్గా తిరుగుతూ ఉంటే ఇంకా అదొక తెలియని హ్యాపీనెస్గా ఉంటుంది. ఇంకా పద్దాకలో మీరే నా ఫోటోలు, వీడియోలు దిగేది, నన్ను కూడా తీయండి అని చెప్పేసి నేను గ్రీష్మని అడిగి తీపించుకున్నాను. తీపించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాము. సో మేము పద్దాకల ఆ సైడ్ ఉండే ఏరియాకు వెళ్ళడము, అక్కడ కాసేపు స్పెండ్ చేయడము, మళ్ళీ వచ్చి ఫంక్షన్ జరిగే ఏరియాలో కూర్చోవడము, ఇదే జరిగింది మా తంతు ఎక్కువగా. తర్వాత ఈ చిన్న పాప నా దగ్గరకు వచ్చేసి వీడియోస్ తీసుకుంది నాతో పాటుగా. మళ్ళీ మేము ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కాసేపు బయటకు వెళ్ళి నిల్చున్నాము.
బయటకు వెళ్ళి నిల్చున్న తర్వాత అక్కడ పిల్లలు దిగిన పూలకుండి దగ్గర నేను కూడా దిగాను. సో మొత్తం చామంతులే, మంచిగా రియల్ ఫ్లవర్స్ పెద్దగా ఉన్నాయి. సో హ్యాపీ. సో నేను పెళ్ళిలో కంప్లీట్గా లేను, మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో లంచ్ చేసిన తర్వాత కాసేపు ఉండి అందరినీ పలకరించేసి నేను మా వారు ఇంకా ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసాము. ఈ పాప వచ్చేసి రెండో పాప. సో తను పెద్దమ్మ డాన్స్ వేస్తానంటుంది, అందుకని చెప్పేసి నేను ఇంకా వేస్తే వేయ అని చెప్పేసాను. సో అది కూడా ఇందులో కలిపేసేసాను, తను డాన్స్ వేయడం కూడా. సో మళ్ళీ మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. ఈ జీలకర్ర బెల్లం తర్వాత ఇంకా చెప్పాను కదా చాలాసేపు తీసుకున్నారు. సో అందుకని మేము పెళ్ళి మొత్తం అయిపోయేంత వరకు ఉండలేకపోయాము. మేము లంచ్ చేసేదానికి వెళ్ళిపోయాము. లంచ్లో అయితే చాలా వెరైటీస్ పెట్టారు. స్వీట్స్, పూతరేకులు కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా వేరే స్వీట్స్ కూడా పెట్టారు. నేను ఎక్కువ స్వీట్స్ కవర్ చేయలేదు, గ్రీష్మ కవర్ చేసింది స్వీట్స్. సో అది వచ్చేసి గ్రీష్మ ప్లేటు. సో తర్వాత రాగి సంగటి, బిర్యానీ, చపాతి అవన్నీ పెట్టారు. ఈ వీడియోని లంచ్ ప్లేట్తో ఎండ్ చేద్దాము. మరొక వీడియోతో మీ ముందుంటాను.